రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. అసలు కామారెడ్డి తీవ్రమైన ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటపడుతున్నాయి. అసలు ఏంటి ఆ ట్విస్ట్లు? ఆ కార్లో ముగ్గురు ఉన్నారా లేరా? అసలు కార్లో ఎవరున్నారు? సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. మనం టీవీ పైన చూస్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్లో రౌండ్ చేసిన కార్ లోపల ఎస్ఐ ఉన్నట్టు గుర్తిస్తున్నారు. అయితే బిక్కనూరు టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాలో ఎస్ఐ కారు దొరికింది. అయితే బిక్కనూరు అనే ప్రాంతంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ కవర్ అయినట్టు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి కారు ఎక్కడికి వెళ్ళిందంటారు? ఆ కార్లో ఎవరెవరు ఉన్నారు? బుధవారం దాదాపు 11 గంటల 41 నిమిషాలకు టోల్ గేట్ దాటింది ఆ కారు. అంటే ఆ టైంకి టోల్ గేట్ దాటింది అని అంటే చెరువు పక్కనే వెళ్తున్నారా? అసలు ఆ టైంకి టోల్ గేట్ దాటింది అంటే చెరువుకి ఏ టైంలో చేరుకున్నారు? దారిలో పిక్ చేసుకున్నారా లేదా ఆల్రెడీ ఆ టోల్ గేట్ దాటే టైంలోనే ఆ కార్లో ముగ్గురు ఉన్నారా? కార్లో ఎస్ఐ సాయి కుమార్తో పాటు కానిస్టేబుల్ శృతి ఇంకా ఆపరేటర్ నిఖిల్ కూడా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కార్లో ఎవరెవరున్నారు అని చెప్పి చూడాలి. సీసీ కెమెరా ఆధారంగా కారు ఎటు వెళ్ళింది అనే వివరాలపైన ఆరా తీస్తున్నారు. అయితే దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఆ కార్ టోల్ గేట్ దాదాపు ఒక 11 గంటల 40 నిమిషాలకి దాటినట్టు తెలుస్తుంది. ఆ టోల్ గేట్ దాటిన సమయంలోనే కార్లో ముగ్గురు ఉన్నారా, లేదంటే దాటి ఎవరినన్నా పిక్ చేసుకోవడం జరిగిందా? లక్ష్మీ కామారెడ్డి జిల్లాకు సంబంధించి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతంలో ఏదైతే ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయో ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఫస్ట్ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరు కాపాడడానికి వెళ్లారు అనేది కూడా విషయం అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. ఇప్పటికే డీజీపీ నుంచి కూడా ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ఇప్పటికే ఎస్పీ సింధు శర్మ దీనిపై సీరియస్ గా తీసుకుంది. ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. ఎల్లారెడ్డికి సంబంధించిన ఒక ఏసీపీతో పాటు ఇద్దరు సిఐలు ఎస్ఐలతో పాటు ఒక టీం ఏర్పాటు జరిగింది. ఇప్పటికే బుధవారం రోజు ఏదైతే జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఇదంతా విచారణ కూడా సీక్రెట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే 25వ తేదీ రోజు ఉదయం మధ్యాహ్నం 11 గంటల 41 నిమిషాలకి బిక్కనూరు టోల్ గేట్ దాటింది ఎవరైతే సాయి కుమార్ సంబంధించిన బిక్కనూరు ఎస్ఐ కారు. ఆ కారులో డ్రైవింగ్ సీట్ లో ఒకరు నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా సీసీ ఫుటేజ్ ఏవి కూడా బయట రాలేదు. ఎందుకంటే ఇది కేవలం ఏదైతే సీక్రెట్ గా తీసుకున్న సీసీ ఫుటేజ్ తో పాటు అలాగే మొత్తం అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే పోలీసులకి సంబంధించిన ఏదైతే ఇద్దరు పోలీసులు ఒక కామన్ పర్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ కావచ్చు, చాటింగ్ కావచ్చు, ఇదంతా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే వాట్సాప్ చాట్ తో పాటు ఇప్పటివరకే కాల్ సంబంధించిన డేటా అంతా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకే సాయి కుమార్ సంబంధించిన 3 సెల్ ఫోన్లు, నిఖిల్ కి సంబంధించిన 2 ఫోన్లు, శృతికి సంబంధించిన 1 ఫోన్. అయితే శృతికి సంబంధించిన నిఖిల్ సంబంధించిన ఫోన్లు కూడా గట్టు మీద దొరికాయి. సాయి కుమార్ సంబంధించిన ఫోను జోబులో పెట్టుకున్నాడు కాబట్టి చెరువు నుంచే మృతదేహంతో పాటు ఫోన్ బయటకు వచ్చింది. అయితే ఆ ఫోన్ మాత్రం ఇప్పటివరకు లాక్ లో ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి సంభాషణ కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే ముగ్గురు ఎవరైతే ఈ 3 సెల్ ఫోన్లు, ఎవరి శృతిది 1 ఫోన్ కాబట్టి ఇంకొకటి నిఖిల్ది 2 ఫోన్లు, ఈ 3 ఫోన్లలో కూడా సమగ్రమైన డాటా దొరికింది. చాటింగ్ విషయాలు దొరికాయి, చాలా విషయాలు సంభాషణలో ఉంది. ముఖ్యంగా ఎవరైతే శృతి అలాగే నిఖిల్ కి మధ్య జరిగిన ఒక సంభాషణ అయితే పోలీసులు దాన్ని కీలకంగా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది శృతికి సంబంధించిన విషయం, ఒక కీలకమైన విషయంలో శృతి ఆత్మహత్య చేసుకుంటానని ఒక వాట్సాప్ చాట్ చేయడంతో పాటు అలాగే నిఖిల్ కి సంబంధించిన ఒక చాట్ కూడా శృతికి వెళ్ళింది. అంటే నేను ముందు ఆత్మహత్య చేసుకుంటాను, లేదు నేను ముందు ఆత్మహత్య చేసుకుంటానని జరిగిన సంభాషణలో, లేదు ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఒక ప్లానింగ్ ప్రకారం ఒక నిర్ధారణకు వచ్చారు. అది ఎప్పుడైతే సాయి కుమార్ కారులో వెళ్ళినప్పుడా, లేకపోతే సాయి కుమార్ తో కలిసినప్పుడా, లేకపోతే ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ఇద్దరం ప్రీ ప్లాన్ గా ఈ ఏదైతే మనం అనుకున్న ఏదైతే విషయం ఉందో దాన్ని ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేద్దామని ఆత్మహత్య చేసుకుందామని నిర్ధారించుకున్నారు. అందులో భాగంగానే ఎప్పుడైతే బిక్నూర్ టోల్ గేట్ దాటిందో 11:41 నిమిషాలకి బిక్నూర్ టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడికి దాటిన తర్వాత సుమారు 2 గంటల తర్వాత వీళ్ళు ఒక హోటల్లో భోజనం చేయడం జరిగింది. ఆ భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం బిక్నూరు ఏదైతే మన అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఏదైతుందో ఆ చెరువు ప్రాంతానికి స్లోగా వచ్చింది. సాయంత్రం టైంలో వచ్చారు. ఇదంతా కూడా మధ్యలో కారులో జరిగిన గొడవ కావచ్చు, సంభాషణ కావచ్చు, మాటల యుద్ధం కావచ్చు, ఇంకేదైనా జరగచ్చు. వీరి మధ్య ఏదో గొడవ జరిగింది. అక్కడ కార్ స్లోగా రాగానే అక్కడ నుంచి శృతి కార్ డోర్ తీసి స్పీడ్ గా పరిగెడుతూ చెరువులో ఆత్మహత్య చేసుకుంది. తదనంతరం వెంటనే నిఖిల్ వెనక డోర్ లో ఉన్నప్పుడు వెనక డోర్ తీసి నిఖిల్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడా లేకపోతే కాపాడికి వెళ్ళాడా అనేది ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరు వెంటనే చెరువులో పడిపోవడం జరిగింది. వెంటనే ఎవరైతే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ సీట్ లో ఉన్న సాయి కుమార్ డోర్ వేయకుండానే ఫోన్ జోబులో పెట్టుకొని వెంటనే పరిగెడుతూ వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేశాడు.
ఎప్పుడైతే సెల్ఫ్ డెఫినేషన్ అంటే ఒకవేళ తన సొంతంగా తనను తాను కాపాడుకోనికి ఎస్ఐ ట్రైనింగ్ లో భాగంగాను తనకు ఈత కొట్టడానికి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఈత వచ్చా రాదా అనే ఒక కోణం పక్క పెడితే ఎప్పుడైతే వాళ్ళని కాపాడడానికి చెరువులో దూకాడో వాళ్ళతో పాటు లోతు ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే సాయి కుమార్ కూడా అందులో మునిగి మృతుడిగా బయటపడ్డాడు. మొత్తం ఇదంతా కూడా సినిమాని తలపరిస్తున్నప్పుడు కూడా ఏదైతే ఫోన్ సంభాషణ చాటింగ్ అంతా కూడా ఇప్పుడు కీలకంగా అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మృతదేహాలు ఎవరైతే దొరికాయో ఆ ప్రాంతంలో దొరికిన సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన డేటా అంతా సేకరించారు. ఇప్పుడు కొత్తగా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ లో ఏదైతే మనం చూస్తున్న సీసీ ఫుటేజ్ లో కారు ఏదైతే బ్లాక్ కలర్ కారు బయటకు వస్తుందో అది సాయి కుమార్ కారు. డ్రైవింగ్ సీట్ లో ఒకరు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది, కానీ క్లారిటీ లేదు. ఆ కారులో ఇంకా కానిస్టేబుల్ వీవీపేట పనిచేస్తున్న శృతి ఉందా, ప్రైవేట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ఉన్నాడా అనే విషయం ఇంకా తెలియదు. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. కేవలం మరో 2 రోజుల్లో మొత్తం పూర్తి డేటాతో ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పూర్తి డేటా తీసుకుంది. ఏదేమైనప్పటికీ అసలు మొదలు ఎక్కడైంది, ఎవరు ప్రేమ వ్యవహారం జరిగింది, ఎవరు మధ్య ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఎలాంటి సంభాషణ అయితే బయటకు రావడం లేదు. ఒక కీలకమైన విషయం వల్లనే ఇదంతా గొడవ దారితీసింది, ఆత్మహత్యకు దారితీసింది. ఆ కీలకమైన విషయం ఏదన్నది ఇప్పటి వరకు తెలియదు. ఆ విషయం వల్లనే ఈ ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. అందుకే సింధు శర్మ ఎస్పీ ఇప్పటివరకు సీరియస్ తీసుకుంది, స్పెషల్ టీంని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మొదటి రోజు ఏదైతే జరిగిందో ఘటన తర్వాత మళ్ళీ ఈ రోజు ఎక్కడైతే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగిన ఘటన ఏదైతుందో ఆడ మళ్ళీ ఈ రోజు సీన్ రియాక్షన్ అని చెప్పి మళ్ళీ ఈ రోజు అసలు ఏం జరిగింది అనేది కోణంలో మొత్తం కూడా ఒక డ్రాయింగ్ గా మొత్తం ప్లాన్ చేసుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చారు. మొత్తం చెప్పులు ఎక్కడ దొరికాయి, సెల్ ఫోన్ ఎక్కడ దొరికింది, సెల్ ఫోన్ నుంచి చెప్పులు, దాని తర్వాత ఎక్కడి నుంచి ఆత్మహత్య చేసుకున్నారు, దాని డిస్టెన్స్ ఎంత, అసలు వీళ్ళు కారు ఆపింది ఎక్కడో అక్కడ నుంచి ఎంత దూరం పరిగెత్తారు, అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి పడ్డారు, అక్కడ లోతు ఎంత ఉంది. ఎప్పుడైతే మృతదేహాలు దొరికినాక పోస్ట్ మార్టం వెళ్ళినాక వాళ్ళ బాడీలో నుంచి వచ్చిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ని సేకరించారు. దాంతో పాటు ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఈ రోజు ఏవైతే చెరువులో నుంచి వాటర్ తీసుకున్నారు ఇవన్నిటి కూడా ల్యాబ్ కి పంపించడం జరుగుతుంది. ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో ల్యాబ్ రిపోర్ట్ తర్వాత మొత్తం ఇదంతా కూడా డాటా అంతా తీసుకున్న తర్వాత ఒక 2 రోజుల్లో ఎస్పీ సింధు శర్మ పూర్తి డాటా ఇవ్వనుంది. ఇదంతా కూడా చాలా అనుమానాలు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇవన్నిటిని నివృత్తి చేయడానికి ఎస్పీ సింధు శర్మ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క ఎస్ఐ సాయి కుమార్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎప్పుడు కూడా డ్యూటీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే అయితే ఆయనకు ఆ స్థాయి కాదు. ఎప్పుడు కూడా అందరినీ మంచితనంలో నడిపించే వ్యక్తి, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఉత్తమ పోలీస్ అవార్డులు తీసుకున్నాడు. ఇదంతా కోణం కూడా ఒక సాయి కుమార్ వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటన అంతా కూడా ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తనకు సంబంధించిన బ్యాచ్మెంట్స్ అంతా కూడా పరామర్శిస్తున్నారు. పోలీస్ శాఖ పరామర్శించింది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా మొన్న ఘటన స్థలానికి వచ్చి పరామర్శించాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పాడు. మొత్తం ఘటన అంతా కూడా ఎక్కడ తిరుగుతుందో తెలియడం లేదు. అసలు ఏది కూడా పోలీస్ శాఖలో పోలీస్ సంబంధించిన ఎవరు కూడా ఎంత విచారణ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా అర్థం కావడం లేదు. కానీ మరో 2 రోజుల్లో పూర్తి డేటాతో మొత్తం అన్ని వివరాలు తెలుపుతా అని చెప్తుంది సింధు శర్మ. చూడాలి ఎలాంటి వివరాలు తెలుస్తుందో. రోజుకు పెరుగుతున్న ఉత్కంఠతో పాటు చాలా సీన్స్ బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎస్పీ సింధు శర్మ పైన ఉందని చెప్పుకోవచ్చు. మరి రాజేష్, అక్కడ కలిసింది వీళ్ళ ముగ్గురు అంటే ఈరోజు సీన్ రీక్రియేషన్ పేరుతో అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు పోలీసులు. మరి వీళ్ళ ముగ్గురు ఫుట్ ప్రింట్స్ కాకుండా 4th పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అయితే మరి సీన్ రీక్రియేషన్ దీంట్లో చెరువు దగ్గరికి వెళ్ళేసి సీన్ రీక్రియేట్ చేసే ఆధ్వర్యంలో అక్కడ ఎవరన్నా 4th పర్సన్ అంటే ఈ చనిపోయిన ముగ్గురు ఫుట్ ప్రింట్స్ వీళ్ళ ఆధారాలు కాకుండా 4th పర్సన్ ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? అలాంటి ఆధారాలు ఏం దొరకలేదు. ఒకవేళ అంటే ఈ సీన్ రియాక్షన్ పేరుతో ఎట్లా ఉంటుందంటే ముఖ్యంగా ఏదైతే ఒకవేళ మర్డర్ జరిగితే కనుక అక్కడ సీన్ రియాక్షన్ పేరుతో అంటే అక్కడ మానదాలు ఉన్నా లేకపోతే అక్కడ మన గుర్తులున్నా రక్తపు మడుగులు ఉన్నా లేకపోతే ఇవన్నీ కూడా ఆడ ఉన్న ముద్రలను బట్టి అక్కడ గుర్తించడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఆత్మహత్య కాబట్టి వాళ్ళు వచ్చిన విషయం ఎవరు తెలియదు, కారు ఆపిన విషయం ఎవరు తెలియదు, ఎవరైతే శృతి ఫస్ట్ ముందుగా పరిగెత్తు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎవరు తెలియదు, దాని వెనకాల నిఖిల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎవరు తెలియదు, వీళ్ళని కాపాడేందుకు వెళ్ళిన సాయి కుమార్ వెళ్తున్న సంగతి ఎవరు తెలియదు, ఎప్పుడు వచ్చారు తెలియదు, ఏ టైం తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ సంభాషణ ఎప్పుడైతే ఆగిపోయిందో అంటే ఫోన్ సిగ్నల్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు
ఇంట్లో వాళ్ళకి వస్తారని చెప్పి రాకపోవడం, అప్పటికే ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్ రావడం, మళ్ళీ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దాని తర్వాత పోలీసులు విచారణ చేపట్టడం. ఎప్పుడైతే ఫోన్ సంభాషణ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అప్పుడు ఇదంతా ఫోన్ సంభాషణ సంబంధించి, ఫోన్ కాల్ డాటా సంబంధించి, లేకపోతే ఫోన్ సిగ్నల్ సంబంధించి, ఎప్పుడైతే ఫోన్ సిగ్నల్ అంతా అందరికి కూడా ఒకటి దగ్గర దొరకడంతో అప్పుడు ఇదంతా ఒకసారి అనుమానం క్రియేట్ అయింది. అప్పుడే విచారణ మొదలు పెట్టారు. తెల్లవారుజామున ఫోన్ సిగ్నల్ లాస్ట్ దొరకడంతో అంటే అర్ధరాత్రి శృతి, నిఖిల్ మృతదేహాలు బయటకు వచ్చాయి. తదనంతరం ఉదయం అదే రోజు తెల్లవారుజామున సాయి కుమార్ మృతదేహం బయటకు వచ్చింది. ఇదంతా కూడా ఏదైతే ఒకరి ప్రీప్లాన్ గా ఇద్దరు ఆత్మహత్య చేసుకుని సిద్ధమైతే మరొకరు కాపాడడానికి వెళ్లారు. ఇదంతా కూడా ఏం జరిగిందని ఇప్పటివరకు తెలియదు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఫోన్ కాల్ డాటా, ఫోన్ సంభాషణ, ఫోన్ సిగ్నల్ తో మొదలైన ఈ విచారణ ఎక్కడ ముగుస్తుందో అనేది తెలియదు. దీని వెనుక ఏం జరిగింది, వాళ్ళ ముగ్గురు మధ్యలో ఎలాంటి కూడా జరిగింది, ప్రేమ వ్యవహారం ఏం జరిగింది, వివాహితర సంబంధం ఉందా, ఇవన్నిటి కూడా నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి విచారణ కొనసాగుతుంది. డాటా తీసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో సింధు శర్మ పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల్లో తీవ్ర కలత మొదలైంది. కుటుంబ సభ్యులు ఏదైతే ఒక కుటుంబ సభ్యులేమో సాయి కుమార్ కుటుంబ సభ్యులేమో భార్య మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది గొడవలతోటి. మరో ఇటు శృతి, నిఖిల్ సంబంధించిన వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. కుటుంబం అంతా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఇవన్నిటికీ కూడా ఏదైతే కేసు విచారణ తర్వాత నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన అంతా కూడా ఒకసారి ముగించే వరకు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని తెలియాల్సి అయితే అవసరం ఉంది. ఇప్పటిదాకైతే ఎస్ఐ ఫోన్ బయటకు రాలేదు. అయితే ఉన్న 3 ఫోన్లు 2 ఫోన్లు నిఖిల్ది, 1 ఫోన్ శృతిది అని తెలుస్తోంది. అయితే వీళ్ళ కాన్వర్సేషన్ అంటే వాట్సాప్ చాటింగ్లో లేదా కాల్ లాగ్స్లో ప్రేమ అనే అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా సీక్రెట్ డీల్కి ఎస్ఐని కలిసి దీనివల్ల ఏమన్నా వేరే డీల్ ఏమన్నా ఉందా, లేదంటే ఇది ప్రేమ వల్లనే వీళ్ళు ముగ్గురు మృతి చెందారని చెప్పుకోవచ్చా? అదే ఇప్పుడు మీరు అన్నట్లు కూడా అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఏంటంటే ఏదైతే శృతికి, నిఖిల్కి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ లో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణనే ఈ ప్రేమ వ్యవహారానికి దారితీసింది. ఒక బలమైన కారణం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆ బలమైన కారణమే ఈ చెరువు వరకు తీసుకురావాల్సి వచ్చింది. ఆ బలమైన కారణం అనేది మనకు కూడా తెలీదు. పోలీసులు విచారణ కూడా అదే అనుమానిస్తున్నారు. ఆ బలమైన కారణం ఏందో కూడా ఇప్పటివరకు ఎవరితో బలమైన కారణమే ఇక్కడ వరకు తీసుకురావాల్సి వచ్చింది. అక్కడ ఏదైనా మాట్లాడుకోనికి వచ్చారా, ఆ బలమైన కారణం బయట తెలిస్తే కనుక ఏదైనా పరువు అవుతుంది అనుకున్నారా, లేకపోతే ఏదైతే బీబీపేట పోలీస్ స్టేషన్ కావచ్చు, అటు బిక్నూరు పోలీస్ స్టేషన్ కావచ్చు. బిక్నూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు సాయి కుమార్. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తుంది శృతి. బీబీపేట పోలీస్ స్టేషన్ లో సొసైటీలో పనిచేస్తున్న నిఖిల్. వీళ్ళ ముగ్గురు కూడా ముఖపరిచే వ్యక్తులు కాబట్టి అక్కడ ఎక్కడ కలిసినా కూడా పరువు అవుతుందన్న నేపథ్యంలో దూర ప్రాంతానికి రావడం జరిగింది. అందుకే బీబీపేట, బిక్నూరు పోలీస్ స్టేషన్ కి దూర ప్రాంతమైన అడ్డు రెల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద సుమారు 5 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దూర ప్రాంతానికి రావడం జరిగింది. మధ్యాహ్నం 11:41 టోల్ గేట్ దాటారు. 3 గంటల ప్రాంతంలో ఒక డాబాలో భోజనం చేస్తారు. సాయంత్రం టైంలో ఇక్కడ రావడం జరిగింది. కారులో వస్తున్న క్రమంలోనే గొడవ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ కారు ఆగక ముందే శృతి కార్ డోర్ తీసుకొని ఆత్మహత్యం చేసిందని చెప్పుకుంటున్నారు. అలాగే నిఖిల్ వెళ్ళాడు, వీళ్ళని కాపానికి సాయి కుమార్ వెళ్ళాడు. వీళ్ళు ముగ్గురు కూడా మృతులుగా బయటకు వచ్చారు. ఇదంతా కూడా ఒక సినిమాలాగా తలపించినప్పటికీ ఇదే నిజమని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఎప్పుడైతే సాయి కుమార్ సంబంధించిన 3 సెల్ ఫోన్లు కొన్ని ఒక ఫోన్ డాటా వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫోన్లో డాటా ఏం లేదు. ఇంకా 2 ఫోన్లు అన్లాక్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. దానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాని తర్వాత శృతి ఫోన్ ఓపెన్ అయింది కాబట్టి నిఖిల్ కి ఫోన్ సంబంధించిన, శృతి ఫోన్ సంబంధించిన కొద్దిగా చాటింగ్ సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి కాబట్టి కొంతపాటి నిర్ధారణ వచ్చింది. ఎవరైతే వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ముందే డిసైడ్ అయ్యారు. అయితే సాయి కుమార్ ని మిస్గైడ్ చేద్దాం అనుకున్నారో లేకపోతే సాయి కుమార్ కి ముందే చెప్పారో తెలియదు. కానీ ఎప్పుడైతే అక్కడికి పెద్ద చెరువు రాగానే వీళ్ళిద్దరు ఫీల్ ప్లాన్ గా కారు దిగి ఆత్మహత్య చేసుకున్నారు. సాయి కుమార్ వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ముందే తెలిస్తే కనుక సాయి కుమార్ అలర్ట్ అవుతుండే. కానీ సాయి కుమార్ తెలియదు కావచ్చు. అందుకే శృతి, నిఖిల్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వీళ్ళని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా వీళ్ళ కాల్ డాటా మెసేజ్ లో ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే వీళ్ళిద్దరి మధ్య సంబంధించిన సంభాషణ ఏదైతే వాట్సాప్ చాట్ చనిపోదామని ముందే డిసైడ్ అయిన సందర్భంగా వీళ్ళిద్దరు సంభాషణ ముందే తెలిసింది కాబట్టి సాయి కుమార్ కాపాడే ప్రయత్నం చేశారని ఇప్పటివరకు పోలీసులు నమ్ముతున్నారు. ఈ కోణంలోనే విచారణ కొనసాగుతుంది. మళ్ళా సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఈ రోజు మళ్ళీ స్పాట్ రావడం జరిగింది. వాటర్ ని ఏవైతే వాళ్ళు చనిపోయిన ఏదైతే చెరువు ఉందో చెరువు వాటర్ కావచ్చు, బాడీలో ఉన్న వాటర్ కావచ్చు, వీరన్నిటి తీసుకొని ల్యాబ్కి పంపించడం జరిగింది. ఇంకా కొద్దిగా డాటా రావాల్సి ఉంది. ఈ డాటా వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకి వెల్లడించే అవకాశం అయితే ఉంది.
మరి రాజేష్, దాదాపు అంటే పోలీసులు ఇది అంతా చాలా బలమైన కారణంగా భావిస్తున్నారు. పైగా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 11:41కి టోల్ గేట్ దాటారు. అంటే టోల్ గేట్ దాటక ముందు ఎస్ఐ ఎవరైనా కలిసి వచ్చారా, లేదంటే ఈ మ్యాటర్ గురించి అంటే వీళ్ళ ముగ్గురు మధ్యన జరుగుతున్న మ్యాటర్ గురించి ఇంకెవరికైనా తెలుసా అని భావిస్తున్నారా పోలీసులు? అంటే ఆ కోణం అయితే ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే సాయి కుమార్ ఇంట్లో ప్రేమ వ్యవహారం సంబంధించిన గతంలో తెలిసింది కాబట్టి వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. సాయి కుమారు తన భార్య మహాలక్ష్మిని తీసుకుపోయి పుట్టింటో దించడం జరిగింది. ఒక 1 వీక్ కింద దించడం జరిగింది. మళ్ళీ వస్తానని చెప్పి రాలేదు. గత వారం రోజులుగా సాయి కుమార్ మానసిక స్థితిని కోల్పోతున్న సందర్భంలో ఒక పక్క శృతి ఏదో ఏదో రకంగా టార్చర్ పెడుతుందని చెప్పి కూడా ఆరోపణలు బయటకు వచ్చాయి. దాని తర్వాత సాయి కుమారు శృతికి మధ్య జరుగుతున్న ప్రేమ వ్యవహారం కావచ్చు, లేకపోతే పరిచయం కావచ్చు, ఏదో రకమైన పరిచయం కావచ్చు, లేకపోతే ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ కావచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ నిఖిల్తో పాటు ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది కాబట్టి వీరి సంభాషణ సాయి కుమార్ తెలిసి, లేకపోతే సాయి కుమార్కి నిఖిల్కి శృతికి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ కావచ్చు, లేకపోతే కాల్ డాటా కావచ్చు, ఇవన్నీ కూడా క్లుప్తంగా చూస్తున్నారు. కానీ అప్పటికే వీళ్ళ సంభాషణ సంబంధించి ఎవరైతే శృతి నిఖిల్కి సంబంధించిన సంభాషణ సంబంధించి ఫోన్ చాటింగ్ లో క్లియర్ గా తెలిసిపోయింది కాబట్టి కొద్దిగా అనుమానిస్తున్నారు. ప్రీ ప్లాన్ గానే సాయి కుమార్ ఇరికించేందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకునేందుకు రెడీ అయ్యారా, లేదా సాయి కుమార్ వీళ్ళని కాపాడే క్రమంలో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళిద్దరు సంభాషణతో ఆల్రెడీ క్లియర్ గా తెలిసిపోయింది. ఇంకా కొద్దిగా డాటా తెలియాల్సి ఉంది. సాయి కుమార్ ఎందుకు వాళ్ళ మధ్యలో వెళ్ళడం జరిగింది. అప్పటికే బిగ్నూర్ పోలీస్ స్టేషన్ లో సాయి కుమార్ పనిచేస్తుంది కాబట్టి బీబీపేట పోలీస్ స్టేషన్ కి కానిస్టేబుల్ గా శృతి పనిచేస్తుంది. బీబీపేట పోలీస్ స్టేషన్ కి సాయి కుమార్ కి ఏం సంబంధం లేదు అప్పటికి. కానీ సాయి కుమార్ బిగ్నూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళాడు కాబట్టి అక్కడ నుంచి వీళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకొచ్చింది అంటే సాయి కుమారు బీబీపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న శృతి ఇద్దరు కూడా మూడు సంవత్సరాలుగా ఒకటే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా కానిస్టేబుల్ పనిచేస్తారు కాబట్టి ఏదైనా ఏదో రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే ఏదైనా కోణం కావచ్చు, వీళ్ళు పెళ్లి విషయం కావచ్చు, లేకపోతే ప్రేమ వరం కావచ్చు చెప్పారా, లేకపోతే ఏదైనా సంధానించే వెళ్ళాడా అనేది ఆలోచిస్తున్నారు. ఈ కోణంలోనే అప్పటికే శృతికి సంబంధించిన నిఖిల్కి సంబంధించిన చనిపోదామని డిసైడ్ కాబట్టి వీళ్ళు పూర్తిగా నిర్ధారించుకున్నారు. ఆ కోణంలో వాళ్ళు చనిపోదు అనుకున్న టైంలో సాయి కుమార్ వెళ్ళి కాపాడే ప్రయత్నం అయితే చేశాడు. ఇదంతా కూడా చాలా అనుమానాలు దారితీస్తుంది. చాలా వరకు క్వశ్చన్స్కి వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వ్యవధి కొద్ది గంటల తరబడి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కోణంలోనే విచారణ కొనసాగుతుంది. ఇవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎస్పీ పైన ఉన్నది. మొత్తంగా కూడా సాయి కుమార్ చనిపోయాడు, శృతి చనిపోయింది, నిఖిల్ చనిపోయారు. వీళ్ళు ఎవరు కానీ కనీసం ఒక్కరు బతుకున్నా ఈ కథకి సుఖాంతం అవుతుండే. కానీ ముగ్గురు కూడా చనిపోయారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి డాటా దొరకలేదు. చనిపోయిన వాళ్ళ ఫోన్లు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఫోన్లు కూడా ఓపెన్ అయితే లేవు. కొన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి, కొన్ని తర్వాత ప్యాటర్న్ లాక్స్ ఉన్నాయి, తర్వాత ఫేస్ లాక్లు ఉన్నాయి, కొన్ని అసలు ఫోన్ లోపలికి కావట్లేదు, కొన్ని ఐఫోన్లు ఉన్నాయి. అలా ఏవి కూడా ఓపెన్ కాకపోయేసరికి వీళ్ళంతా కూడా విచారణ కొద్దిగా లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఒక 2 రోజుల్లో అయితే మొత్తం వివరణతో పూర్తి డాటా ఇచ్చేందుకు అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజేష్. అయితే మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటపడింది. ఆ కార్లో ఎవరెవరు ఉన్నారు, ఆ కార్లోనే ముగ్గురు ఉన్నారా, లేదంటే ఎస్ఐ ఫస్ట్ శృతిని పిక్ చేసుకొని దాని తర్వాత నిఖిల్ని ఏమన్నా దారిలో పిక్ చేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళారా, లేదంటే ముగ్గురు కలిసే ఒక చోట నుంచి వస్తున్నారా, ఒక చోట నుంచి వస్తే ఎవరిని కలిసి వస్తున్నారు? దాదాపు 11 o'clock అంటే 11:41 టోల్ గేట్ దాటింది. అది కూడా ఎక్కడ ఎస్ఐ కారు దాటింది అని చెప్తున్నారు. బిక్కనూరు టోల్ గేట్ అని చెప్పి నమోదైంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ బిక్కనూరు టోల్ గేట్ దగ్గర దాటినట్టు తెలుస్తోంది. ఎస్ఐ కారు దాటంతోనే కారు లోపల ఎవరున్నారు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు దానిపైన స్పష్టత అయితే ఇంకా రాలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరు ఉంటారు అని చెప్పి క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే ఆ బ్లాక్ కార్ ఉంది, టింట్ ఉందా లేదా కూడా కనిపించట్లేదు. సీసీటీవీలో అంత క్లియర్గా విజన్ కనపడదు కాబట్టి ఆ కార్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళారు అని పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. కానిస్టేబుల్ శృతి ఇంకా ఆపరేటర్ నిఖిల్ కూడా మృతి చెందడంతో అసలు ఈ షాక్కి గురి చేస్తుంది. నిఖిల్కి 2 ఫోన్లు, అలాగే శృతికి 1 ఫోన్ ఉంది. వీళ్ళ కాల్ డేటాలో అయితే ప్రేమ వ్యవహారమే నడుస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికి ప్రేమ వ్యవహారమే కారణమా, లేదంటే ఎస్ఐ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకేదన్నా పెద్ద సీక్రెట్ డీల్ నడుస్తుందా అని చెప్పి, ఎందుకంటే పోలీసులు విచారణతో చాలా బలమైన రీజన్ వల్లే ఈ ముగ్గురు చనిపోయారని చెప్పారు. కాకపోతే ఆ బలమైన రీజన్ ఏంటి అని అయితే ఎవరికి చెప్పడం లేదు పోలీసులు. ప్రెస్కి మీడియాకి తెలియకుండా ఉండాల్సిన ఆ బలమైన రీజన్ ఏమనుకుంటున్నారో అని కమెంట్ చేయండి. అసలు వీళ్ళ ముగ్గురికి అసలు కారణం ఏంటి, ముగ్గురు చనిపోవడానికి కారణం ఏంటి, అసలు ప్రేమేనా, ప్రేమించుకుంటే ముగ్గురు చనిపోవాల్సిన అంత తీవ్రమైన డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, లేదు అనంటే వీళ్ళ మధ్య ఇంకేదైనా సీక్రెట్ డీల్ ఉంది అనంటే అసలు ఏం ఒప్పందం ఉంటుంది, పైగా పోలీసులు చెప్పాల్సిన బలమైన కారణం